ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ప్రియులారా, మీ అందరికీ మరొకసారి ప్రభువైన యేసయ్య నామములో శుభవందనాలు తెలియజేస్తున్నాను. ప్రియులారా, మరి ఇక రాత్రి వేళ ఇలా లైవ్లోకి రావడానికి ప్రభు ఎంతో కృపించారు. ఎంతోమందికి అవకాశం లేదు. ప్రియులారా, చాలామంది భయంకరమైన పరిస్థితుల్లో నలిగిపోతున్నారు. పిల్లలు, మనం ఈరోజు ఇలా క్షేమంగా ఉన్నామంటే కేవలం దేవుని దయ, దేవుని సంకల్పం. సో నేను ఒక 3-4 రోజుల నుంచి మరి ఈ పాండమిక్ దినాల్లో, ఈ భయంకరమైన దినాల్లో దేవుని బిడ్డలుగా మన బాధ్యత ఏంటి? వాట్ ఈస్ ద రెస్పాన్సిబిలిటీ యాజ్ ఎ గాడ్స్ సర్వెంట్ ఆర్ గాడ్స్ చైల్డ్? దేవుని బిడ్డలుగా, క్రైస్తవులుగా, దేవుని సేవకులుగా మన యొక్క బాధ్యత ఏంటి ఈ దినాల్లో, ఇలాంటి దినాల్లో అన్న విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తూ వచ్చాను. పిల్లరా, మరి నిన్నటి దినాన మరి మీడియేటర్గా ఉండాలి అని మనం మనుషులకి దేవునికి మధ్యలో మరి ఉండి ప్రార్థన చేయాలని నిన్న చూసాం. మొన్నటి దినాన పాపాన్ని ఒప్పుకోవాలని, ఆ ముందు దినాన తగ్గించుకోవాలని మనం చూసాం. ఈ రాత్రి పిల్లరా మనం చేయాల్సిందంటే విజ్ఞాపన, ఇంటర్సెషన్. పిల్లరా, దేవుని ప్రజల పక్షంగా లేకపోతే నశించిపోతున్న వారి పక్షంగా మనం దేవుని సన్నిధిలో విజ్ఞాపన చెయ్యవలసిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. దేవుని వాక్యంలో మీకు చూపిస్తాను, చూడండి. యాకోబు పత్రిక, మీ బైబిల్స్ ఓపెన్ చేసి ఒకసారి నాతో కలిసి కాసేపు ఒక 10 నిమిషాలు దేవుని వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. యాకోబు పత్రిక 5వ అధ్యాయము 16వ వచనం చూడండి. 5వ అధ్యాయం 16వ వచనం. మీ పాపములను ఒకరినొకడు ఒప్పుకొనుడి, మీ పాపములు ఒకరితో ఒకడు ఒప్పుకొనుడి, మీరు స్వస్థత పొందినట్లు ఒకని కొరకు ఒకడు ప్రార్థన చేయుడి. వెరీ గుడ్. నీతిమంతుని విజ్ఞాపన, ఈ మాట మీరు చూడండి, నీతిమంతుని విజ్ఞాపన మనఃపూర్వకమైనదై బహు బలము గలదై యుండును. నీతిమంతుని విజ్ఞాపన, ఇంటర్సెషన్ ఆఫ్ ఎ రైచస్. నీతిమంతుని యొక్క విజ్ఞాపన, రైచస్ పర్సన్ యొక్క ఇంటర్సెషన్, నీతిమంతుని యొక్క విజ్ఞాపనట బహుబలం కలిగి ఉంటుందట. సో మోర్ పవర్ఫుల్, మోర్ స్ట్రాంగ్ అని దేవుని వాక్యం చెప్తుంది. పిల్లరా, నీ విజ్ఞాపన, నా విజ్ఞాపన. పిల్లలు ప్రార్థన చేయడం వేరు, స్తుతించడం వేరు, కనిపెట్టడం వేరు, విజ్ఞాపన చేయడం వేరు. మనం విజ్ఞాపన కర్తలుగా ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు. ప్రైజ్ ది లార్డ్. పిల్లలు అందరూ విజ్ఞాపన కర్తలుగా మారాలి. ఈ దినాల లాంటివి. నేను మామూలుగా ప్రార్థన, నా కోసం నేను ప్రార్థన చేసుకుంటాను, నా కుటుంబం కొరకు ప్రార్థన చేసుకుంటాను, నేను కనిపెడతాను బాబు, నేను స్తుతిస్తాను బాబు. ఓకే, అవన్నీ కలిగి ఉండాలి. కానీ తప్పని పరిస్థితుల్లో మనం అందరం విజ్ఞాపనకర్తలుగా మారాల్సిందే. ఆమేన్. విజ్ఞాపన చెయ్యాలి. నీ ప్రజల పక్షంగా, నీ దేశస్తుల పక్షంగా విజ్ఞాపన చేయండి. ఎవరికి అందినంతలో ఎంత చేయగలవో అంత విజ్ఞాపన చేయు. పిల్లరా, మరి సమయాన్ని సెట్ చేసుకొని, డోంట్ సే దట్ ఐ హ్యావ్ నో టైమ్. క్రియేట్ ద టైమ్ అండ్ ఇంటర్సీడ్. దేవుని ప్రజల పక్షంగా విజ్ఞాపన చేయాలి. నీతిమంతుని విజ్ఞాపన బహుబలం కలిగి ఉంటుందని లేఖనాలు చెప్తున్నాయి. మనం విజ్ఞాపన చేయాలని ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయంలో మరి భక్తుడైన పౌలు గారు పరిశుద్ధాత్మ పూర్ణుడై మనతో మాట్లాడుతున్నాడు. చూడండి, ఫిలిప్పీ పత్రిక 4:6 చూడండి. ఫిలిప్పీ చాప్టర్ 4:6. దేని గురించి చింతపడకుడు కానీ ప్రతి విషయములోను ప్రార్థన విజ్ఞాపనములు చేత కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపములు దేవునికి తెలియజేయుడి. దేని గురించి చింతపడకుడి. వరీ నాట్ ఫర్ ఎనీథింగ్. పిల్లరా, పేపర్ చూస్తే లేకపోతే న్యూస్ చూస్తే ఎంత భయంకరంగా ఉంది. చింత, భయము, ఆందోళన ప్రజలను ఆవరిస్తుంది. అయితే మనం వాటిని చూసి చింతపడకూడదు. కానీ ప్రతి విషయంలో ప్రార్థన విజ్ఞాపనముల చేత మీ విన్నపాలు దేవునికి తెలియజేయండి. విజ్ఞాపన కర్తలుగా మనం ఉండాలని దేవుడు, ఇతరుల కొరకు మనం విజ్ఞాపన చేయాలి. ప్రేయింగ్ ఫర్ అదర్స్. నేను అనుకుంటున్నాను ఏంటంటే, ఈ సమయంలో కరోనా ఆగిపోవాలంటే మందు ఒకటే, దేవుని ప్రజలు చేసే విజ్ఞాపన.
ఆమేన్ హల్లెలూయా దేవుని ప్రజలు విజ్ఞాపన చేస్తే కరోనా ఆగిపోతుంది అంతే. ఆమేన్ ఆమేన్ ఆగిపోయేటంతగా విజ్ఞాపన చేయాలి. భార్యాభర్తలు పిల్లలతో కలిసి అక్కడ ప్రారంభించబడాలి. ఈ రివైవల్, ఈ విజ్ఞాపన అక్కడ ప్రారంభించబడాలి. కుటుంబంలో ప్రారంభించబడాలి విజ్ఞాపన. ఒక వ్యక్తి విజ్ఞాపన బహుబలం కలిగి ఉంటుంది. భార్యాభర్తలు ఇద్దరు కలిస్తే ఇంకా బలం పెరుగుతుంది. నీ పిల్లలు కలిస్తే ఇంకా బలం పెరుగుతుంది. నీ రక్త సంబంధులు, నీ సంఘ సభ్యులు అందరూ నీతో కలిసి విజ్ఞాపనలు, ప్రార్థనలు, యాచనలు చేయడం ప్రారంభిస్తే తప్పకుండా దేవుడు కార్యం చేస్తాడు. పిల్లలు, యోబు అనే ఒక భక్తుడున్నాడు. ఆయన తన స్నేహితుల కొరకు విజ్ఞాపన చేశాడు, తన స్నేహితుల కొరకు ప్రార్థన చేశాడు. అప్పుడు ఏమైందంటే పిల్లల దేవుడట ఆయన ఆశీర్వదించాడట. యోబు గ్రంథం 42వ అధ్యాయం, యోబు గ్రంథం 42వ అధ్యాయం 10వ వచనం. మరియు యోబు తన స్నేహితుల నిమిత్తము ప్రార్థన చేసినప్పుడు యెహోవా అతని క్షేమస్థితిని మరలా అతనికి దయచేసెను. ఆమేన్. మరియు యోబుకు పూర్వము కలిగిన దానికంటే రెండంతలు అధికముగా యెహోవా అతనికి యోబు తన స్నేహితుల కొరకు ప్రార్థన చేసినప్పుడు, when Job was prayed for his friends. మన ఫ్రెండ్స్ ఎంతమంది నలిగిపోతున్నారు, మన రక్త సముద్రులు ఎంతమంది నలిగిపోతున్నారు, మన సంఘ సభ్యులు ఎంతమంది COVID-19కి ఎఫెక్ట్ అయ్యి విలవెల్లాడిపోతున్నారు. మానసికంగా కృంగిపోయి, శారీరకంగా కృంగిపోయి, కుటుంబానికి దూరమై, ఒంటరితనంలో పిల్లరా ఎంత భయానకమైన స్థితిని అనుభవిస్తున్నారు మన స్నేహితులు. వారి కొరకు మనం ప్రార్థన చేయొద్దా? డూ హ్యావ్ దట్ రెస్పాన్సిబిలిటీ? ఈ రోజు నుండి పిల్లరా ప్రార్థన విధానం కొంచెం విజ్ఞాపన చేర్చండి మీ ప్రార్థన. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు, అటు మహారాష్ట్ర నుండి వెస్ట్ బెంగాల్ వరకు, 29 స్టేట్స్ ఆర్ 30 స్టేట్స్, ఈ 30 రాష్ట్రాల కొరకు చేతులెత్తి విజ్ఞాపన చేసి కన్నీరు గార్చి ప్రార్థన చేసినప్పుడు దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. ఆమేన్. వారిని స్వస్థపరుస్తాడు, నిన్ను ఆశీర్వదిస్తాడు. ప్రైజ్ ది లార్డ్. తెగులు నిలిచిపోవాలి. మన విజ్ఞాపన అదే కాన్సెప్ట్. తెగులు ఆగిపోవాలి, కరోనా వైరస్ ఆగిపోవాలి, కేసులు ఆగిపోవాలి, కేసులు తగ్గిపోవాలి, ప్రజలందరూ సంతోషంగా ప్రభుని స్తుతించాలి. పిల్లలు, యోబు తన స్నేహితుల మిత్రమే ప్రార్థన చేస్తున్నాడు. చూడండి పౌలు గారు ఎలా విజ్ఞాపన చేస్తున్నాడు. రోమిల్ రాయబడిన పత్రిక 10వ అధ్యాయం, రోమిల్ రాయబడిన పత్రిక 10వ అధ్యాయం 1వ వచనం. సహోదరులారా, ఇశ్రాయేలు రక్షణ పొందవలనని వింటున్నారా? పౌలు అంటున్నాడు, సహోదరులారా, ఇశ్రాయేలీలు రక్షణ పొందవలనని నా హృదయాభిలాషయు, వారి విషయమై నేను దేవునికి చేయు ప్రార్థనే ఉన్నవి. వారి విషయమై నేను ప్రభువుకు చేసే ప్రార్థనయై ఉన్నది. ఏమంటున్నాడండి? రక్షణ పొందాలని నా యొక్క సహోదరులు, నా రక్త సంబంధులు, నా ప్రజలు రక్షణ పొందాలని, అది నా హృదయాభిలాష, నా ప్రార్థన. ఇశ్రాయేలు కొరకు ప్రియులరా ఎలా ప్రార్థన చేస్తున్నాడో మీరు చూడండి. ప్రియులరా ఎలా కన్నీరు కారుస్తున్నాడో మీరు చూడండి. అంటాడు, నా స్నేహితుల రక్షణ కొరకు, నా జనాంగం యొక్క రక్షణ కొరకు, నా రక్త సంబంధుల రక్షణ కొరకు నేను క్రీస్తు నుండి పోవలసి వస్తుందేమో పర్వాలేదు, నా రక్త సంబంధులు రక్షింపబడాలి, ఇశ్రాయేలీయులు రక్షింపబడాలి. ముసుగు వేసేసాడు సాతానుడు పౌలు గారి యొక్క ఆ భారము, ఇశ్రాయేలు కొరకు పౌలు యొక్క భారము, ఇతరుల కొరకు చేసే ప్రార్థన. నెహెమ్యా గ్రంథంలో మనం చూస్తే నెహెమ్యా భక్తులు మరి ఇశ్రాయేలీయుల కొరకు, మరి గోడలు కూలిపోతే, పట్టణపు ప్రాకారం పడిపోతే, పట్టణంలో మందిరం ఉంది, ఆ పట్టణంలో దావీదు గారి యొక్క మరి సింహాసనం ఉంది, దేవుడు కోరుకున్న పట్టణం. ఆ పట్టణానికి కాపుదల లేకుండా పోయింది, మనుషులు లేరు, నక్కలు తిరుగుతున్నాయి. అయ్యో ఎంత దీనస్థితి వచ్చేసింది యెరూషలేము పట్టణానికని నెహెమ్యా మరి యెరూషలేము పట్టణ నిర్మాణం కొరకు, ఇశ్రాయేలు కొరకు, ఆ రెస్టోరేషన్ కొరకు దేవుని ప్రజలు తిరిగి వచ్చేటందుకు నెహెమ్యా ఎలా ప్రార్థన చేస్తున్నాడు సార్ చూద్దాం. నెహెమ్యా గ్రంథం 1వ అధ్యాయం
1వ అధ్యాయం 3వ వచనం. 1వ అధ్యాయం 3వ వచనం చదవండి. చెరపట్టబడిన వారిలో శేషించిన వారు ఆ దేశంలో బహుగా శ్రమను నిందను పొందుచున్నారు. మరియు యెరూషలేము యొక్క ప్రాకారము పడద్రోయబడినది, దాని గుమ్మములు అగ్ని చేత కాల్చబడినది నాతో చెప్పిరి. కాల్చబడినవని నాతో చెప్పిరి. ఎవరో వచ్చి చెప్పారట. నెహెమ్యా ఉద్యోగం చేసుకుంటున్నాడు. పిల్లరా, నెహెమ్యా ఏదో చిన్న ఉద్యోగం చేసుకుంటున్నాడు రాజుగారి దగ్గర. ఎవరో చెరపట్టబడిన వాళ్ళు ఎవరో వచ్చి నెహెమ్యా చెవిలో ఊదిరి, అయ్యా భయంకరంగా ఉందా మన పట్టణ పరిస్థితి, మన దేశ పరిస్థితి బాగోలేదు బాబు, భయంకరమైన శ్రమ హింసను పొందుతున్నారు, గోళ్ళు కూలిపోయాయి, కాపుదల లేదు మన పట్టణానికి అని ఎవరో మరి నెహెమ్యాకు చెప్పినప్పుడు, అప్పుడు నెహెమ్యా యొక్క రియాక్షన్ చూడండి పిల్లరా. ఏం చేసి ఈ మాటలు వినినప్పుడు నేను కూర్చుండిపోయాడట. అలా పడిపోయాడు కిందకి. వినకూడని వార్త విన్నప్పుడు ఎలా పడిపోతారండి? మొగతినికి ఫెయింట్ అయిపోతారు కదండి. అలా ఫెయింట్ అయిపోయి పిల్లరా మరి కిందన పడిపోయి కూర్చుండి ఏడ్చి కొన్ని దినాలు దుఃఖముతో ఉపవాసం ఉండి ఆకాశమందలి దేవుని ఎదుట విజ్ఞాపన ఏం చేశాడంట? విజ్ఞాపన. ఈ రాత్రి మనం చేయాల్సింది విజ్ఞాపన. వాట్ నెహెమ్యా డిడ్. నెహెమ్యా చేసిన పని విజ్ఞాపన. ఏమని విజ్ఞాపన చేస్తున్నాడు? ప్రభువా, నా పట్టణాన్ని జ్ఞాపకం చేసుకో, నా ప్రజలను జ్ఞాపకం చేసుకో, నక్కలు తిరుగుతున్నాయి, పట్టణం పాడైపోయింది, మనుషులు చెరగొనిపోయారు, స్త్రీలు, యవనస్తులు, పురుషులు, చిన్నపిల్లలు అందరూ చెరక వెళ్ళిపోయారయ్యా, పట్టణం పాడైపోయింది, అగ్ని చేత కాల్చబడింది. మనం చూస్తాం కదా, యెరూషలేము ప్రాకారాలన్నీ అగ్ని చేత కాల్చబడి, దేవుని వాక్యం క్లియర్గా పడుతుంది, అగ్ని చేత కాల్చబడి పాడైపోయింది ప్రభు పట్టణం. డూ సంథింగ్ ప్రభు, ఏదో కార్యం చేయి ప్రభు, నా పట్టణాన్ని, నా దేశాన్ని, నా ప్రజల్ని. పిల్లరా, స్వార్థాన్ని విడిచిపెట్టి, సెల్ఫిష్నెస్ని విడిచిపెట్టి ప్రార్థన చేస్తున్నాడు నెహెమ్యా. మనం చేయగలం పిల్లలు. అది మనం వాట్ వీ కెన్ డూ. ఈ రాత్రి దేవుని సేవకుడిగా నేను మిమ్మల్ని ప్రోత్సహిస్తున్నాను. దేవుని దాసుడిగా నేను మిమ్మల్ని ఎంకరేజ్ చేస్తున్నాను. ఇంటర్సీడ్ చేయండి, విజ్ఞాపన చేయండి, ప్రభు సన్నిధిలో పోరాడండి ప్రార్థనలో. ప్రభువా, జ్ఞాపకం చేసుకో తండ్రి, జ్ఞాపకం చేసుకో. నెహెమ్యా విజ్ఞాపన చేశాను. ఎప్పుడైతే విజ్ఞాపన చేశాడో రాజుగారు మనసును దేవుడు మార్చాడు. రాజుగారు మనసు మారిపోయింది. ఏమయ్యా నెహెమ్యా, ఉపవాసం ఉన్నాడేమో, అలా ఏడుస్తున్నాడు, పట్టణం గురించి మరి తలంచుకొని ఏడుస్తున్నాడేమో, బాధపడుతున్నాడేమో, ముఖంలో కలపోయింది. పిల్లలు దేశం ఇలా ఉంటే చాలామంది ఫేస్బుక్లో వారికి యానివర్సరీ ఫోటోలు, ఏమండి బర్త్డే ఫోటోలు, సెలబ్రేషన్స్, నవ్వుతూ ఎంత భయంకరమైన పిక్స్ పెడుతున్నారండి. నాకు చాలా బాధ వస్తుంది పిల్లరా. దేశం పాడైపోతుంటే, మనుషులు చనిపోతుంటే ఎలా సంతోషంగా ఉండగలుగుతున్నాం? మనుషుల కొరకైన భారమ బాధ మీ హృదయాన్ని కదిలించాలని దేవుని సేవకుడిగా నేను కోరుకుంటున్నాను. ఎస్, ఆ భారమ మనలో ఉండాలి, ఆ బాధ్యత మనకుండాలి. నేను మరలా చెప్తున్నాను మీకు, మనం ప్రార్థన చేయకపోతే ఎవరు ప్రార్థన చేస్తారు? మనం దేవుని మనసు కలిగిన వారం, యేసయ్య మనసు కలిగిన వారం, యేసయ్య ప్రేమను ఎరిగిన వారం, పరలోకం ఏంటో నరకం ఏంటో అన్నీ మనకు తెలిసిన వారము. ఎవరు నరకానికి పోతారు, ఎవరు పరలోకానికి వెళ్తారు, ఇవన్నీ మనం ఎరిగిన వారము. ఇవన్నీ ఎరిగిన వారము, దేవుని మనసు కలిగిన వారమైన మనము విజ్ఞాపన చేయకపోతే ఎవరు విజ్ఞాపన చేస్తారు? నోబడీ. ఈ రాత్రి నేను మిమ్మల్ని ప్రోత్సహిస్తున్నాను, విజ్ఞాపన చేయండి. మన బాధ్యత మన నెరవేరు తప్పలేదు. నెహెమ్యా విజ్ఞాపన చేసినప్పుడు రాజుగారు మనసు మారి రాజు అడుగుతాడు, నెహెమ్యా నీ మనసు ఎందుకు, నీ ముఖం అలాగుందేంటి? వాట్ హ్యాపెండ్? నీకు జబ్బేమీ లేదు, వ్యాధి ఏదో లేదు కదా? 2వ అధ్యాయం 2వ వచనం, నెహెమ్యా గ్రంథం 2వ అధ్యాయం. రాజు నీకు వ్యాధి లేదు కదా, నీకేమైనా బాగోలేదా ఆరోగ్యం అని అడుగుతున్నాడు.
నీ ముఖం విచారముగా ఉన్నదే, నీ ముఖం విచారంగా ఉందని. నీ హృదయ దుఃఖము చేతనే అది కలిగినది నాతో అనగా. పిల్లరా, విచారము, బాధ, వేదన, ప్రజలు నశించిపోతుంటే ఆ భారము మనల్ని కలిచి వెయ్యాలని దేవుని సేవకుడిగా కోరుకుంటున్నాను. రాజు అడుగుతున్నాడు, ఏమయ్యా నీ ముఖం అలా ఉంది? నీకేం జబ్బు ఉందా? ఏమైనా డిసీజ్ ఉందా? లేదు సార్. చెప్పడం మొదలెట్టాడు. అయ్యా, నా పట్టణము పాడైపోయిందయ్యా, నా పట్టణం కాల్చబడిందయ్యా, నా పట్టణం నేను మరలా కట్టాలి బాబు, నా పట్టణం గురించి బెంగొచ్చేసిందయ్యా నాకు. రాజు హృదయం ప్రభు మార్చాడు. రాజు అన్నాడు, సరే నీ పట్టణాన్ని కట్టడానికి నువ్వు వెళ్ళు, నేను నీకు ఏం కావాలో అన్ని నేను సప్లై చేస్తాను అన్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఐ విల్ సప్లై ఎవ్రీథింగ్. నీకేం కావాలో అన్ని నేను సప్లై చేస్తాను. మెటీరియల్గా, ఫైనాన్షియల్గా నేను సపోర్ట్ చేస్తాను. యు గో అండ్ బిల్డ్ యువర్ సిటీ. నీ పట్టణాన్ని కట్టు, వెళ్ళి పడిపోయిన ఆ గోడ తిరిగి కట్టు. విజ్ఞాపన ఎంత బలమైనదో చూడండి. నీవు దేవుని చేసే విజ్ఞాపన ఎంత బలమైనదో చూడండి. యోబు చేశాడు, పౌలు చేస్తున్నాడు, నెహెమియా చేస్తున్నాడు. మొదటి శామ్యుయేలు గ్రంథం 7వ అధ్యాయం, నేను ముగిస్తాను. మొదటి శామ్యుయేలు గ్రంథం 7వ అధ్యాయం. ఇక్కడ సమూయేలు ప్రవక్త తన ప్రజల కొరకు ప్రార్థన చేస్తున్నాడు, విజ్ఞాపన చేస్తున్నాడు. 7వ అధ్యాయము 5వ వచనం చదవండి. 5వ వచనం. అంతటి సమూయేలు ఇశ్రాయేలు అందరిని మిస్పాకు పిలువనంపుడి, నేను మీ పక్షమున యెహోవాను ప్రార్థన నేను మీ పక్షమున యెహోవాకు ప్రార్థన చేతునని చెప్పగా, వారి మిస్పాలో కూడుకుని నీళ్లు చేది యెహోవా సన్నిధి కుమ్మరించి ఆ దినం ఉపవాసముండి యెహోవా దృష్టికి మేము పాపాత్ములమని. 8వ వచనం. మన దేవుడిని యెహోవా ఫిలిష్తీయుల చేతిలో నుండి మనల్ని రక్షించినట్లుగా మా కొరకు ఆయనకు ప్రార్థన చేయుట మానవతని సమూయేలు యొద్ద మనవి చేసిరి. సమూయేలు పాలు విడవని ఒక గొర్రె పిల్లను తెచ్చి యెహోవాకు సర్వాంగ బలి అర్పించి ఇశ్రాయేలీయుల పక్షంగా యెహోవాను ప్రార్థన చేయగా యెహోవా అతని ప్రార్థన ఫిలిష్తీయులు యుద్ధంకి వచ్చేశారు. పిల్లరా, ముమ్మరంగా మోహరించారు. ఏం చేయాలో తెలియక ఇశ్రాయేలీయులు అందరూ సమూయేలు దగ్గరికి వచ్చి, బాబు ప్రవక్త గారు, దైవజనుడా, మా కొరకు ప్రార్థన చేయి, మా కొరకు విజ్ఞాపన చేయి. నేను మరలా చెప్తున్నాను, ఈ సమయంలో మన దేశానికి దిక్సూచి, నిరీక్షణ, ఆధారము దేవుని సేవకుడు, దేవుని బిడ్డలు, మన ప్రభు అయిన యేసయ్యే మన దేశానికి నిరీక్షణ. He one and only can stop the virus. He one and only can control the virus. ప్రజల్ని కాపాడగలిగిన వాడు, పిల్లరా జీవింప చేయగలిగిన వాడు, రక్షింపగలిగిన వాడు మనం ఆరాధిస్తున్న ప్రభు అయిన యేసయ్య. ప్రైజ్ ది లార్డ్. చుట్టూ ఫిలిష్తీయులు ఆవరించారు. మరణ భయం ఆవరించింది ఇశ్రాయేలుని. దావీదు సమూయేలు దగ్గరకు వచ్చి బ్రతిమాలుతుంటే ఒక బలిపీఠం కట్టి దాని మీద దహన బలి ఒకటి అర్పించి మరి ప్రార్థన చేసి విజ్ఞాపన చేసేటట. దేవుడు అంటే యెహోవా అతని ప్రార్థన అంగీకరించాడు. ఆలకించి ఏం చేశాడు తెలుసా ప్రియులారా? ఫిలిష్తీయుల మీద దేవుడు ఏం చేశాడట? మరి ఉరుములు ఉరిమించి, మెండుగా ఉరుములు ఉరిమించి వారి తారుమారు చేసి చేయగా వారు ఇశ్రాయేలు చేత ఓడిపోయిరి. ఉరుములు ఉరిమించాడు. ఉరుములు, పిడుగులు, వడగళ్ళు, మిడతలు, జోరేగలు, ఇవన్నీ దేవుని యొక్క మహాసైన్యం అంట. హల్లెలూయా. మహాసైన్యము. దేవుడు మరి ఆ థండర్స్ ఉరుములు పంపించాడు, మెరుపులు పంపించాడు. ఫిలిష్తీయులు అందరూ చెదిరిపోయారు, తారుమారైపోయారు. అక్కడ మరి మరలా సమూయేలు ఏం చేశాడంటే ఒక బలిపీఠం కట్టి దానికి ఏం పేరు పెట్టాడట? ఎబినేజర్. పిల్లర ఒక రాయి తీసుకొని ఆ రాయి మరి పిల్లర మరి మిస్పాకును షేనుకు మధ్యన దాన్ని నిలిపి ఆ రాయికి ఏం పెట్టాడు? ఎబినేజర్. ఎబినేజర్ అంటే సహాయపు రాయి, సహాయము చేస్తాడు. ఈ రాత్రి మనం విజ్ఞాపన చేస్తే, సమూయేలులాగా విజ్ఞాపన చేస్తే దేవుడు సహాయం చేస్తాడు. మరొక ఎగ్జాంపుల్ చెప్తాను. మోషే. పిల్లరా మోషే మీద తిరుగుబాటు చేశారు. ఎవరు? అహరోను, మిరియాము. తిరుగుబాటు చేస్తే
నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నారు మోషేని. మోషే మౌనంగా ఉన్నాడు. మోషే ఏం మాట్లాడలేదు. అదే ప్లేస్లో మోషే ప్లేస్లో మనం ఉంటే ఏం చేస్తాం? చెలరేగిపోతాం. నన్ను అంటావా? నీ కళ కనబడుతున్నాను, నా ఇష్టం, నువ్వెవరు చెప్పడానికి, నేను నాయకుడిని, నేను దేవుని సేవకుడిని, నువ్వు నన్ను అంటావా అని మనం మాట్లాడుతాం నోటికి వచ్చాడు. కానీ మోషే కెప్ట్ సైలెన్స్, మౌనంగా ఉన్నాడు. మౌనంగా ఉంటే దేవుడు మాట్లాడుతున్నాడు. పిల్లరా, మరి మోషేకు అహరోనికి మిరియంకి కుష్ఠరోగం వచ్చి ఊరు వెలుపలికి వెళ్ళిపోయారు. పాలెం వెలుపల వేయబడ్డారు. అప్పుడు వారి పక్షంగా మోషే ప్రార్థన చేస్తున్నాడు. చూడండి ఒకసారి నిర్గమకాండం 17:9. మోషే యెహోషువతో మన కొరకు మనుషుల్ని ఏర్పరిచి, ఐఎమ్ సారీ, సంఖ్యాకాండం 12:13 అండి. సంఖ్యాకాండం 12:13. తన తల్లి గర్భములో నుండి పుట్టినప్పటికే సగము మాంసము క్షీణించిన శిశు శవం వలె ఆమెను ఉండనీయకుమని మోషేతో చెప్పగా, మోషే ఎలుగెత్తి 12:13 దేవా, చదవండి. మోషే ఎలుగెత్తి, దేవా దయచేసి ఈమెను బాగు చేయమని ఏం చేశాడట? మొర్ర, విజ్ఞాపన మొర్ర పెట్టాడట. హల్లెలూయా. దయచేసి బాగు చేయి తండ్రి, కుష్ఠరోగంతో పీడించబడుతున్నారు నా తోబుట్టువులు బాబు, తెలుసో తెలియక పాపం చేశారు, తెలుసో తెలియక శనిగారు నాయన, కుష్ఠరోగం నుండి వారిని విడిపించు తండ్రి, స్వస్థపరచు, బాగు చేయి ప్రభు అని మోషే మరి మిరియాము అహరోను పక్షంగా విజ్ఞాపన చేస్తున్నాడు, ప్రార్థన చేస్తున్నాడు. దేవుడు వారిని స్వస్థపరిచి మరలా మరి సమాజంలోకి తీసుకుని వచ్చాడు. 7 దినాల తర్వాత. పిల్లలు, ఈ రాత్రి నా మాట మీకు అర్థమై ఉంటుంది. విజ్ఞాపన చేయాలి. ఎందుకు విజ్ఞాపన చేయాలి? దేశం కొరకు, ఎందుకు మన రాష్ట్రం కొరకు, మన పట్టణం కొరకు ప్రార్థన చేయాలి? ఇర్మియా 29:7 రాయబడి ఉంటుంది, దాని పట్టణ క్షేమమే మీ క్షేమము. ఆ మాట చదివితే బాగుంటుంది అనుకుంటున్నాను. ఇర్మియా గ్రంథం 29:7. నేను మిమ్మను చెరగను పోయిన పట్టణం యొక్క క్షేమము కోరి దాని కొరకు యెహోవాను ప్రార్థన చేయుడి. దాని క్షేమము మీ క్షేమమునకు కారణమగును. దాని క్షేమము మీ క్షేమమునకు కారణమవుతుంది. భారతదేశం యొక్క క్షేమమే మన క్షేమానికి కారణమవుతుంది. ఆంధ్ర రాష్ట్ర, తెలుగు రాష్ట్రాల క్షేమమే మన క్షేమం. మన పట్టణ క్షేమమే మన క్షేమం. నీతిమంతుని విజ్ఞాపన బహుబలము కలదై ఉండును అని వ్రాయబడింది. కార్యాలు చేసే శక్తి నీ విజ్ఞాపనకు ఉంది. అద్భుతాలు చేసే శక్తి నీ విజ్ఞాపనకు ఉంది. ఆ శక్తితో ప్రార్థన చేయడం, పట్టుదలగా ప్రార్థన చేయడం, మోకరించి కన్నీటితో దేశం పక్షంగా ప్రార్థన చేసి విజ్ఞాపన చేయడం. ఈ రాత్రి అలాగే మనం ప్రార్థన చేస్తే దేవుడు మన పట్టణాన్ని కనికరిస్తాడు, మన రాష్ట్రాన్ని కనికరిస్తాడు, మన దేశాన్ని కనికరిస్తాడు. బెడ్స్ లేక, ఆక్సిజన్ సిలిండర్స్ లేక పిల్లలు గుండెలు ఆగిపోతున్నాయండి. కుటుంబాలు అనాథలైపోతున్నారండి. కాపర్లని గొర్రెలైపోతున్నారండి చాలామంది. సేవకులు, సువార్థికులు, సంఘ పెద్దలు, దేశంలో ఉన్న స్త్రీలు, పురుషులు, యవనస్తులు ఎంతమంది అండి? రోజుకి 10,000 అంట సుమారుగా. ఎంత భయంకరం, ఎంత భయంకరమైన పరిస్థితి. నీ విజ్ఞాపన, నా విజ్ఞాపన చూసి దేవుడు దాన్ని ఆపుతారు. ఈ రాత్రి మనం విజ్ఞాపన చేద్దాం. విజ్ఞాపన కర్తలారా, ప్రార్థన వీరులారా, మేలుకోండి. రైజ్ అప్, గెట్ అప్ అండ్ ప్రే. ఈ రాత్రి మన బాధ్యత. మనం క్షేమంగా ఉన్నాం, ఇంట్లో క్షేమంగా ఉన్నాం, దేవుడు మనల్ని కాపాడతారు. దాంతో తృప్తిపడి ఊరుకుందామా? దాంతో తృప్తిపడి సాటిస్ఫై లగ్జరీస్లో ఉందామా? నో, నాట్ ఎట్ ఆల్. వీఆర్ దేర్ టు ప్రే, వీఆర్ దేర్ టు ఇంటర్సీడ్. విజ్ఞాపన చేయడానికి మనం ఉన్నాం. విజ్ఞాపన కర్తలను దేవుడు దీవిస్తాడు. ఈ రాత్రి విజ్ఞాపన ఆత్మ మనందరి మీద బహుబలంగా క్రమరించబడును గాక. నశించిపోతూ నరకానికి వెళ్ళిపోతూ మరణం మోగుచున్న మన దేశం కొరకు మనమంతా విజ్ఞాపన చేయదుగాక. ప్రార్థన చేద్దాం. తాడు ఉంచండి. ఈ రాత్రి కొంతమంది దైవజనుల్ని ప్రభు నీ ముందుకి, నా ముందుకి తీసుకొచ్చాను.
ఒకసారి నెహెమీయాను చూడండి. పట్టణ పక్షంగా, ఇజ్రాయెల్ దేశం పక్షంగా, యెరూషలేము పట్టణం నిమిత్తం కన్నీరు గారుస్తున్నాడు. దిగాలు పడిపోయాడు. ఆ న్యూస్ ఎప్పుడైతే విన్నాడో పడిపోయాడు, ఏడుస్తున్నాడు, దుఃఖంతో ఉన్నాడు, ఉపవాసం, తిండి ఎక్కట్లేదు. నా పట్టణం, నా దేశం, లెట్స్ ప్రే, లెట్స్ క్రై ఫర్ అవర్ కంట్రీ. మోషే సమూయేలు ఇజ్రాయేల్ పక్షంగా విజ్ఞాపన చేశాడు. మనం కూడా విజ్ఞాపన చేద్దాం ఈ రాత్రి. నీతిమంతుని విజ్ఞాపన. నీతిమంతులారా, ఏసరకులో కడగబడిన వారులారా, నీ విజ్ఞాపన, నా విజ్ఞాపన బహు బలము కలిగి దేవుని దగ్గర జవాబులు తీసుకుని వస్తుంది. ఈ రాత్రి విజ్ఞాపన చేస్తామా? విజ్ఞాపన చేద్దామా? మొర్ర పెడదామా? ప్రార్థిద్దామా దేవుని సన్నిధిలో? మనం చేయకపోతే ఎవరు చేయరు. లెట్స్ ప్రే. పరిశుద్ధుడైన తండ్రి, ఘనమైన తండ్రి, ఈ రాత్రి మీ పాద దగ్గరికి వస్తున్నాం. మీరు మాతో మాట్లాడుతున్నారు, వాక్యం ద్వారా మమ్మల్ని హెచ్చరిస్తున్నారు. ఎలా ప్రార్థన చేయాలో, ఎలా విజ్ఞాపన చేయాలో నాయన భక్తులు ఎలా విజ్ఞాపన చేశారో నాయన, మేము కూడా అలా విజ్ఞాపన చేసే కృప మాకు ఇవ్వండి. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు సుమారుగా 30 రాష్ట్రాలు తండ్రి, మరణం మృదంగం రోగుతోందయ్యా. అయ్యా అయ్యా అయ్యా, మా పాపాన్ని, మా దోషాన్ని క్షమించు బాబు. మా దేశస్తుల దోషాన్ని క్షమించు, సేవకులమైన మా పాపాన్ని క్షమించు, మా నిర్లక్ష్యాన్ని క్షమించు, మా దేశాన్ని దర్శించండి. మరణ మృదంగాన్ని ఆపివేయండి. వైరస్ స్టాప్డ్ ఇన్ జీసస్. అయ్యా, తెగులు నిలిపివేయండి ప్రభా. కుడి ఎడములు ఎరగిన వారు అనేక మంది నశించిపోతున్నారు. కుడి ఎడములు ఎరగిన వారు, పసి పిల్లలు, యవ్వనస్తులు, విలువైన వ్యక్తులు, స్త్రీ పురుషులు, ఎంతమంది. అయ్యో 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 అయ్యో, నా దేశము మండిపోతుంది, నా దేశము రగిలిపోతుంది. ప్లీజ్ స్టాప్ ద వైరస్, స్టాప్ ద వైరస్, స్టాప్ ద వైరస్, స్టాప్ ద వైరస్. ఆపివేయండి ప్రభా, వైరస్ ను ఆపివేయండి ప్రభా. నా దేశం మీద మీ హస్తం చాపండి ప్రభా, నా దేశం మీద మీ హస్తం చాపండి. స్ట్రెచ్ అవుట్ యువర్ హ్యాండ్, హ్యావ్ మర్సీ ఆన్ అవర్ కంట్రీ. మా దేశాన్ని కనికరించండి. మీ కనికరము, మీ దయ, మీ వాత్సల్యత, మీ కనికరము మా దేశం మీదకి ఇప్పుడే రానేమో. నా దేశ జనుల పాపాన్ని క్షమించండి, రక్తంతో మమ్మల్ని కడగండి. మా దేశాన్ని, మా రాష్ట్రాన్ని, మా పట్టణాన్ని, మా గ్రామాన్ని మీరు దర్శించు ప్రభు. అయ్యా, ఇక చాలు అని చెప్పండి, ఎనఫ్ అని చెప్పండి, స్టాప్ అని చెప్పండి. నాయన దర్శించండి. వైరస్ ప్రభావం ఏమాత్రం లేకుండా నాయన తగ్గిపోయినట్లుగా ఆయన తగ్గుదలలోకి నడిపించండి. నీ కృపకు అప్పగిస్తున్నాను తండ్రి. నాయన దైవజనుల కొరకు ప్రార్థిస్తున్నాను, దేవుని సేవకుల కొరకు ప్రార్థిస్తున్నాను. ఇప్పటికే చాలా మంది దైవజనులు ప్రభావం వెళ్ళిపోయారయ్యా. వారి సంఘాలు అనాథలైపోయాయి, వారి కుటుంబాలు అనాథలైపోయాయి. బాబో, జ్ఞాపకం చేసుకో. ఆయన సంఘాలను కట్టండి, నీ సేవకుల్ని క్షమించండి. నీ సేవకులను మా దోషాన్ని క్షమించండి. నీ సేవకుల్ని కృపలో కాపాడండి. సంఘ పెద్దలు కాపాడండి. ఆయన చర్చ్ లీడర్స్ కాపాడండి. ప్రభా, నీ బిడ్డల పరిశుద్ధులు కాపాడండి. ఆయన పసిపిల్లలను కాపాడండి. యవనస్తులు కాపాడండి. వృద్ధులను కాపాడండి. నీ కృపలో జ్ఞాపకం చేసుకోండి. నజరేయుడైన యేసు నామములో వైరస్ ని గర్దిస్తున్నాను. యేసు నామములో వైరస్ తొలగిపో. దేశాన్ని విడిచిపెట్టి పొమ్మనాడు. తండ్రి, హాస్పిటల్స్ లో చాలా మంది అడ్మిట్ అయినా వారిని కనికరించండి. ఆయన ఆక్సిజన్ ప్రాబ్లం లేకుండా చేయండి. ట్రీట్మెంట్, మంచి ట్రీట్మెంట్ అందినట్లుగా చేయండి. చక్కగా అందరూ నాయన తిరిగి ప్రభా గృహానికి మరి నాయన ఇంటికి వెళ్ళేటట్లుగా సహాయం, ఆరోగ్యవంతులుగా గృహానికి సజీవులుగా నడిపించండి. రాత్రి మా మధ్య ఉన్నారు ప్రార్థనాత్మను మా మీద కృమ్మరించారు. మీ కృపకు మమ్మల్ని అప్పగించుకోండి. రాత్రి మమ్మల్ని మరొకసారి దర్శించాలి. ఇదిగో నీతిమంతుని విజ్ఞాపన బహుబలం కలిగిదా ఉంటుందని వాక్యం ద్వారా మమ్మల్ని ఛాలెంజ్ చేశాం, మమ్మల్ని బలపరిచాం, మమ్మల్ని ప్రేరేపిస్తున్నావు. నాయన ప్రార్థన చేయమని మమ్మల్ని ప్రోత్సహిస్తున్నావు. నీకు పరిశుద్ధాత్ముడ
మాలోనికి రండి. విజ్ఞాపన చేసే ఆత్మను మాకు కృమ్మరించు, మాకు అనుగ్రహించండి. లైవ్కి వచ్చిన వారందరూ దీవించండి. నీ కృపకు మమ్మల్ని అప్పగించుకుంటా. మీరు మాకు ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి వందనాలు. మీరు మాకు ఇచ్చిన దీర్ఘాయుష కాలమును బట్టి వందనాలు. ఏ తెగులు మా గుడాలను సమీపించుకుంటే కాపాడినందుకు వందనాలు. మీ కంచె మాకు వేసినందుకు వందనాలు. నీ కృపకు మమ్మల్ని అప్పగించుకుంటా. ఆందోళన కానీ, భయం కానీ, ఆ ఎఫెక్ట్ ఏమీ లేకుండా దుష్టుని యొక్క ప్రతిక్రియను యేసు నామములో బంధిస్తున్నాను. నీ కృపకు మమ్మల్ని అప్పగించుకుంటా. ఇదిగో నాయన తండ్రి, నీ కృపకు అప్పగిస్తున్నాం తండ్రి. నీ సేవకులందరూ మరొకసారి జ్ఞాపకం చేసుకోండి. తెలుగు రాష్ట్రాల్లో ఉన్న దైవజనులను మరొకసారి జ్ఞాపకం చేసుకోండి. ఇప్పటికే చాలా మంది దైవజనులు వెంటిలేటర్స్ మీద ఉన్నారు. చాలా మంది హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకున్నారు. మరొకసారి మీ హస్తం చాపండి వారి మీద. లార్డ్ స్ట్రెచ్ ఫోర్త్ దై వర్డ్, స్ట్రెచ్ ఫోర్త్ దై హ్యాండ్, send thy word and heal your servants, to heal your servants. Thank you, Lord. Thank you. Let your healing, oh power come. Let the healing, divine healing power come and heal my nation. నా దేశాన్ని స్వస్థపరచండి. యేసయ్య అతి శ్రేష్టమైన నామాలు ఈ ప్రార్థన అడుగు స్తుతిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మన తండ్రిని దేవుని, ప్రియ తండ్రి అయిన దేవుని ప్రేమ, మన రక్షకుడు ప్రాణములకు ప్రియుడైన యేసు ప్రభువు కృప, ప్రియ పరిశుద్ధాత్మ దేవునికి అన్యోన్య సహవాసం కూడిన మనందరికి సకల పరిశుద్ధులకు తోడైండి కాపాడి విజ్ఞాపన ఆత్మను మనకు దయచేసి ప్రజల కొరకు విజ్ఞాపన చేసే విజ్ఞాపన కర్తలుగా, ప్రార్థన వీరులుగా మనందరి దేవుడు అభిషేకించును గాక. ప్రైజ్ లార్డ్ అండి. మీ అందరికీ వందనాలు. వన్స్ అగైన్ ఐ ఎంకరేజ్ యూ, మిమ్మల్ని మరొకసారి ప్రోత్సహిస్తున్నాను. దయచేసి గృహాలలో మీరు సమయం దొరుకునేలా ప్రార్థన చేయండి, విజ్ఞాపన చేయండి, కన్నీరు గార్చండి దేశం కొరకు. దెన్ ద గ్రేస్ ఆఫ్ ద లార్డ్ విల్ కమ్ డౌన్. దేవుని కనికరం మన దేశం మీద దిగి రావాలి. ప్రియులారా, పరిస్థితులన్నీ మారాలి. ప్రతికూలమైన ప్రతి పరిస్థితి అనుకూలంగా మారాలి. అది మన బాధ్యత, అది మన రెస్పాన్సిబిలిటీ. ప్రియులారా, బాధ్యతను మనం ఎరుగుదాం. దేవుని కొరకు మీకు తోడు నడిపించుకుందాం. రేపు మార్నింగ్ 10 o'clock నేను లైవ్లోకి వస్తాను. 10 o'clock లైవ్లోకి మరి బేతిస్త సంఘ విశ్వాసులందరూ, దేశంలో అనేక ప్రాంతాల్లో ఉన్న బేతిస్తున్న సంఘ విశ్వాసులందరూ రేపు 10 o'clock మీరు లైవ్లోకి రావాలని ప్రభు నామములో కోరుతున్నాం. లైవ్లో మీరు అందరూ పాల్పొందులు పొందాలని కోరుతున్నాం. మరి మీకోసం మేము ప్రార్థన చేస్తున్నాం. మా కోసం మీరు ప్రార్థన చేయండి. ఒకరికొకరు ప్రార్థన చేసుకుందాం. ఈ దినాల్లో దేవునికి మహా సన్నిధి కృప మీ అందరికీ తోడేండి అనిపించిన గాక. ఈ సమయంలో నా కుమారుడు మోజెస్ అన్న ఒక్క నిమిషం మీకు మరి గ్రీట్ చేయాలని కోరుకుంటున్నాడు. ఎస్, అందరికీ నా ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుడి ప్రేమ గురించి చెప్పబోతున్నాను. దేవుడు ఒకరోజు అందరూ వెళ్తుంటే, అలా శిష్యులందరూ వెళ్తుంటే దేవుడట ఒక కొండ మీదకి వెళ్ళి ఒక ఆవిడ ప్రార్థన చేయడానికి వెళ్ళారట. శిష్యులందరూ దేవుడి దగ్గరికి వెళ్తున్నారు. వెళ్ళేటప్పుడు దేవుడేమో, దేవుడు కాదండి, ఈ దేవుడే కానీ శిష్యులు ఏమనుకున్నారంటే స్పీడ్గా ఏదో వస్తుందట, వైట్ కలర్లో స్పీడ్గా ఏదో వస్తుంటే ఒక ఆయన అన్నారట, ఆ శిష్యుల్లో ఒక ఆయన ఏమన్నారంటే ఏదో దెయ్యం ఉంది అనుకుంటున్నారట. మనం ఆత్మ జీవితాన్ని దెయ్యం, పాపం అనుకోకూడదు, మనం పాపంగా చేయకూడదు. మంచి జీవితాన్ని పాపం జీవితంగా చేయకూడదు. అప్పుడు వచ్చేసరికి దేవుడు వచ్చి దేవుడు నీటి మీద నడవగలడు, అగ్గి మీద నడవగలడు, దేవుడు గాలి మీద నడవగలడు. ఆయన చేసిన సృష్టి కాబట్టి ఆయన దాని మీద నడలేడా? ఆయన భూమి కాబట్టి ఆయన నడగలడు, మనం నడలేం. ఎందుకంటే మనం ఆయన తర్వాత పుట్టాం. మనం ఆయన సృష్టి కాబట్టి మనం నీటి మీద నడలేం తెలిసినా కూడా అడిగారట శిష్యుడు. అడిగినప్పుడు నేను కూడా నీటిలో నడవచ్చా ప్రభువా అని అడిగాడట. అడిగినప్పుడు నువ్వు రా అని చెప్పాడట. ఇంకా వేరే చెప్పలేదండి, రా అని చెప్పాడు. మరి భయపడాలి కదండి, భయపడలేదు. మన జీవితంలో భయపడకూడదు.
మన ముందుకి మన ఆత్మజీవితం ముందుకు అడుగు వేసినప్పుడు మనం భయపడకూడదు. ఎదురుగా వేసే ఉన్నాడు, ఎదురుగా మనం వేసే ఉన్నాడు. గాలి అప్పుడు గాలి తుఫాన్ వస్తుందట. అప్పుడు అన్నీ ఆయన లోపడుతున్నాయి. అప్పుడు ఆ శిష్యుడు కరోనా తుఫాన్ని కూడా గద్దిస్తాడు. కరోనాకి తుఫాన్ కూడా గద్దిస్తాడు దేవుడు. అప్పుడు శిష్యుడు అక్కడికి వస్తే నీటి మీద నడవగలిగాడట. ఆయన ఒక్కడే నడవగలండి. ఎలాగ దేవుడు ఆయన జీవం ఉండే తర్వాత మిగతా వాళ్ళు కూడా జీవం ఆయన ఇస్తారు. మనం కూడా మన ఆత్మ జీవితాన్ని మిగతా వాళ్ళకి పంచాలి. అప్పుడు వాళ్ళు కూడా ఎదుగుతారు. తర్వాత మనం అప్పుడు ఆ శిష్యుడు ఫస్ట్ దేవుడి వైపు చూడడం వల్ల పడలేదు, మొలగలేదు. అక్కడ ఏదో మెరుపు వస్తే వెనక చూసాడట, గాలి వైపు చూసాడట. వెంటనే పడిపోయాడట. యేసయ్యా అన్నాడు. అప్పుడు చేసి సాయం చేశారట. పట్టుకొని పైకి లేకి షిప్లో బోట్లో పెట్టారట. దేవుడు ప్రేమ చూసారండి. దేవుడు అంత ప్రేమించాడు చూసారండి. ఎవరినైతే వదిలేస్తారు, ఇంకా మునిగిపోయింది నాకు అక్కర్లేదు నువ్వు అని చెప్పేస్తారు. కానీ దేవుడు ఏం చెప్పారు? పట్టుకొని పైకి లాగాడు. దేవుడు మనం లాగాడండి. మనం ఇప్పుడు దేవుడు మనతో ఉండకపోతే ఇప్పుడు మేము లైవ్ ఇవ్వలేమండి. దేవుడు మమ్మల్ని పట్టుకొని లాగాడు. చిన్నప్పటి నుంచి పెద్దప్పటి వరకు మమ్మల్ని పట్టుకొని లాగాడండి. మిమ్మల్ని కూడా పట్టుకుంటాడు. మీ చేతిని పట్టుకుంటాడు. దేవుడు ప్రేమను పొందుకోండి. ఇంకా మనం దేవుడు మనల్ని లేపితే మనం మిగతా వాళ్ళని పట్టుకొని లేపాలి. ఆత్మ జీవితాలకు వాక్యంలోకి లాగాలి. లాగినప్పుడు వాళ్ళు కూడా మనలాగే ఆత్మ జీవితాలు వస్తాయి. మన వాళ్ళకి కూడా ఇప్పుడు దేవుడు దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. ఆయన నువ్వు ప్రేమిస్తున్నావా? దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. ఆయన బాధపడుతున్నాడు. నన్ను ఎవరు ప్రేమించట్లేదు, నాకు యెహోవా తప్ప ఇంకెవరు లేరు అని చెప్తున్నారు దేవుడు. నా శిష్యులు ఇంకా యెహోవా కానీ నన్ను ఇంకెవరు ప్రేమించరని చెప్పుకుంటున్నారు. దేవుడు మనం ప్రేమించామంటే దేవుడే మనం పొగుడుతాడండి. దేవుడు దీవించుగాక. మనం దేవుడిని ప్రేమిస్తే మిగతా వాళ్ళందరూ పెద్ద పెద్ద సాగులు మనం ప్రేమించి మన ఇంటికి వస్తారండి. మనం ప్రార్థన చేసుకున్నాం. కళ్ళు పూసుకోండి. ఈరోజు వాక్యంలోకి అందరూ వచ్చారు. చాలా మంది వచ్చారు. బోల్డ్ మంది వచ్చారు. వాళ్ళందరినీ కానీ కూడా అందరినీ దీవించి ఆశించండి. ఈ వాళ్ళని కూడా దీవించి ఆశించండి. వచ్చిన వాళ్ళు కదా రాని వాళ్ళు కూడా దీవించి ఆశించండి. ఏ కరోనా ఆ వైరస్ దాన్ని తీసివేయండి. అసలు స్పేస్ లో ఉండకూడదు, గ్యాలక్సీలో ఉండకూడదు, భూమిలో ఉండదు, గద్దెస్తున్నాడు సున్నామంలో దీవించి ఆశించండి. సున్నామంలో ప్రార్థన దీవెన చందని. ఆమె అందరికీ ప్రేతులు శాలం. ఆమె పిల్లగా దేవుని యొక్క మహాకృప వల్ల ఈ రాత్రి మన కుటుంబంతో కలిసి మిమ్మల్ని మరి ప్రభుని ఆరాధించడానికి, మనం కలిసి ప్రభుని స్తుతించడానికి దేవుడు ఎంతో సహాయం చేశారు. రేపు ఉదయం 10 గంటలకు లైవ్లోకి ఆరాధనకు మనం వద్దాం. పరిశుద్ధ దినం, పునరుద్ధాన దినం. మీరంతా రేపు 10 o'clock లైవ్లోకి రండి. రేపు ఈవినింగ్ 6 o'clock కూడా లైవ్ ఉంటుంది. పిల్లరా బేతెస్తా హీలింగ్ మినిస్ట్రీస్ అని యూట్యూబ్లో కూడా రేపు లైవ్లోకి వస్తాం. దేవుడి మాటలు దీవించుగాక. రేపు లైవ్లోకి మనం అందరం కలుసుకుందాం. ప్రభు నామాన్ని కనపడదాం. భయపడొద్దు, ధైర్యం తెచ్చుకోండి. ప్రభు నాడు ధైర్యం తెచ్చుకోండి, నేను లోకాన్ని జయించున్నాను అన్నాడు. మరి శిష్యుడని యోహాను పద్మస్ ద్వీపంలో పడిపోతే, భయముతో చచ్చినవాడు వాళ్ళు పడిపోతే కుడి చేత్తో శిష్యుడు లేపి ప్రభు అన్నారు, భయపడద్దు, మృతుడిని అయితేనే కానీ ఇదిగో సజీవుడిగా ఉన్నాను, నేను సజీవుడిని, ఐఎమ్ లివింగ్ గాడ్, డోంట్ ఫియర్ అని ప్రభు మరి యోహాన్ లేవనెత్తినట్టుగా మనం చూస్తున్నాం. ఆయన హస్తం నేను బలపరుస్తుంది. ప్రైజ్ ద లార్డ్. వాగ్దానాలు జ్ఞాపకం చేసుకోండి. దినాల్లో వాగ్దానాలు, దేవుని వాక్యాన్ని బాగా చదవండి, మీ గుండెలన్నా ధైర్యం వస్తుంది. ప్రైజ్ ద లార్డ్. ఈ మధ్యన సైంటిఫిక్ మరి సైంటిస్టులు డాక్టర్స్ చెప్తున్న మాట ఏంటంటే, ధైర్యంగా ఉంటేనట ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుందట. ధైర్యాన్ని కోల్పోతే ఇమ్యూనిటీ పవర్ వీక్ అయిపోతుందంట.
సో ధైర్యం తెచ్చుకోండి. ధైర్యం ఎలాగొస్తుందో మనకు తెలుసు, దేవుని బిడ్డలం. ప్రైజ్ ది లార్డ్. చాలామంది అన్యజనులకు తెలియదు, అది మనకు తెలుసు. 365 సార్లు భయపడొద్దని ప్రభు మనకు చెప్పాడు. ఆయన వాక్యం మనకు ధైర్యం ఇస్తుంది, ప్రార్థన ధైర్యం ఇస్తుంది, వాగ్దానాలు ధైర్యం ఇస్తుంది. మనలో పరిశుద్ధాత్మ దేవుడు ధైర్యం కలిగిన వాడు, మహా పరాక్రమశాల ఆయన. మనం ఆరాధిస్తున్న ప్రభు ఆయన శక్తి గలవాడు. సో నీడ్ నాట్ ఫియర్ ఫర్ ఎనీథింగ్. దేనికి మీరు భయపడదు, ధైర్యం తెచ్చుకోండి. ప్రభు అంటాడు ధైర్యం తెచ్చుకోండి, నేను లోకాన్ని జయించుకుని అన్నాడు. కాబట్టి నా ప్రియులరా, మరి సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయండి, ఫిజికల్ డిస్టెన్స్. మాస్కులు పెట్టుకోండి బయటకు వెళ్ళినప్పుడు. పిల్లలు వీలైతే డబుల్ మాస్క్ పెట్టుకోండి. మరి శానిటైజర్స్ వాడండి. ఎవరింటికి మీరు వెళ్ళొద్దు, ఎవరిని మీ ఇంటికి రానివ్వద్దు. 1 నెల రోజుల పాటు మరి జాగ్రత్తగా ఉండడానికి ప్రయత్నం చేయండి. దేవుని కృప మీ అందరికీ తోడే నడిపిస్తారు. రేపు ప్రభు దినం మర్చిపోకండి. మనమంతా లైవ్లో, యూట్యూబ్ లైవ్లో అండ్ ఫేస్బుక్ లైవ్లో కూడా ఆరాధన మనం చేయబోతున్నాం. మనం కలిసి ప్రభుని కనపరచబోతున్నాం. దేవుని కృప మీ అందరికీ తోడే నడిపించిన గాక. షాలోమ్. రేపు కలుసుకుందాం. ప్రైజ్ ది లార్డ్. గుడ్ నైట్. గాడ్ ది డ్రీమ్స్.